హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి మ్యాజిక్ పిన్ ఆఫర్ అనమాట. ఇందులో మనకి ఒక గేమ్ ఆడితే దాంట్లో మనకి క్రెడిట్స్ అనేది వస్తుంది అనమాట. దాంతో మనము ఏమైనా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. అది మనము అమెజాన్ పే బ్యాలెన్స్ని కన్వర్ట్ చేసుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాను అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఆఫర్లోకి వెళ్తే మ్యాజిక్ పిన్ యాప్ ఉంది కదా, యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కింద స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ గేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది బ్యానర్ది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే గేమ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది వస్తుందన్నమాట. హౌ టు ప్లే అనేది. హౌ టు ప్లే అంటే ఏం లేదు, ఇది ఒక వెహికల్ బర్డ్ లెక్క ఫ్లై అవుతుందన్నమాట. దాంతో మనము అబ్స్ట్రాక్ట్స్ అనేది స్ట్రైక్ కాకుండా మనము ఈ పార్ కావాలన్నమాట, కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ. సో అదే గేమ్ అనమాట. సో ఇక్కడ నేను గేమ్ ఒకటి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ నేను నాకు ఫస్ట్ గేమ్ అంటే డైలీ 2 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ ఛాన్స్లో నాకు 8 క్రెడిట్స్ అనేది వచ్చిందన్నమాట, మ్యాజిక్ పిన్ క్రెడిట్స్ అనేది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఛాన్స్ అనేది యూజ్ చేసేసుకున్నాను. అలాగే నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ ఛాన్స్లో మొత్తం నాకు 9 క్రెడిట్స్ అనేది వచ్చింది. అలాగే సెకండ్ ఛాన్స్లో 30 క్రెడిట్స్ అనేది వచ్చిందనమాట. సో టోటల్ 39 క్రెడిట్స్ అనేది వచ్చిందనమాట. సో దీంతో నేను అమెజాన్ పే బ్యాలెన్స్కి కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. ఈ మ్యాజిక్ పిన్ క్రెడిట్స్ ఏవైతున్నాయో అవి అమెజాన్ పే బ్యాలెన్స్కి కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి అంటే సర్చ్ బార్లో మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది సర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను సర్చ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ అనే గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్దే మనకి 50 రూపీస్ గిఫ్ట్ కార్డ్ ఉందన్నమాట అమెజాన్ది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్డ్ చేసుకోండి. నేను ఇక్కడ యాడ్ టు కార్డ్ చేస్తున్నాను. యాడ్ టు కార్డ్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ 4 రూపీస్ అనేది పే చేస్తే మనకి 50 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ గిఫ్ట్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను పే మీద క్లిక్ చేస్తాను చూడండి. పే మీద క్లిక్ చేసిన వెంటనే నాకు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను పే మీద క్లిక్ చేస్తున్నాను. పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే రీడైరెక్ట్ అయిపోతుంది. రీడైరెక్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ నేను పేటీఎం యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఆ పేటీఎంకి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక పేటీఎంకి రీడైరెక్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే కింద మనకి ప్రొసీడ్ అన్న బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్స్ చూస్ చేసుకోమన్న ఆప్షన్ వస్తుంది అనమాట. దాన్ని మీ బ్యాలెన్స్ ఏదైతుందో ఆ బ్యాంక్ అకౌంట్ చూస్ చేసుకొని పే మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట. సక్సెస్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. యాప్ రీడైరెక్ట్ అయిపోయి మళ్ళీ సేమ్ మ్యాజిక్ పిన్ యాప్కి రీడైరెక్ట్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కోడ్ అనేది వస్తుందన్నమాట, గిఫ్ట్ కార్డ్ కోడ్. దాన్ని కాపీ చేసుకొని అమెజాన్కి వెళ్ళిపోండి. అమెజాన్ యాప్ వెళ్ళిపోయిన వెంటనే అమెజాన్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. వచ్చిన వెంటనే ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ ఏదైతుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అమెజాన్ పే బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి వాలెట్ ఏదైతుందో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఆల్ గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ గిఫ్ట్ కార్డ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఆల్ గిఫ్ట్ కార్డ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్లోనే యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో గిఫ్ట్ కార్డ్ కోడ్, అది కాపీ చేసిన కోడ్ ఇక్కడ పే చేసేసేయండి. పే చేసి యాడ్ గిఫ్ట్ కార్డ్ అని బ్యాలెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే గిఫ్ట్ కార్డు ఏదైతే ఉందో 50 రూపీస్ గిఫ్ట్ కార్డు మనకి 50 రూపీస్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆఫర్, అందరు మంచి యూజ్ చేసుకోండి, ఎవరు మిస్ అవ్వకండి. ఇలా మీరు పర్ అకౌంట్ 50 అలా జమ చేసుకొని మ్యాక్సిమం మినిమం ఒక 500 వరకు వచ్చిన తర్వాత ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట మనం అమెజాన్ త్రూ. సో అందరు మంచిగా యూజ్ చేసుకొని ఎవరు మిస్ అవ్వకండి ఆఫర్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ.